మిస్టర్ రమేష్ పైన చీపిర్ల బుట్టలని వెంటనే అలాగే. సోదర సోదరీమణులారా, భారతదేశంలో ఈ చీపుర్లకి పెద్ద చరిత్ర ఉంది. అనాదిగా మన భారత స్త్రీలు తమ బిడ్డలకి దిష్టి తీయడం దగ్గర నుంచి తమ భర్తలకి కర్తవ్యం బోధించే వరకు ఇదే చీపుర్ని వాడారు. ఇదే చీపుర్ని మన గ్రామం శుభ్రపరచడానికి వాడబోతున్నాం. రే కోతిమూతి ఓయ్, నోరు మూసుకుని ఆ చీపురు తీసి దిగ. అలాగే రమేష్ అది తీసుకుని బయలుదేరి. అమ్మయ్య ఏం పాడుతున్నావు? అక్కడేం చూస్తావు, ఇక్కడ చూడు. మీరు ఇక్కడున్నారా? అందరికంటే ముందు వచ్చి దమ్ము కొడుతున్నావే. ఇక్కడంతా సరిగ్గా ఉడికినట్టే లేదు. అంతే కదండి మరి సంగతి ఇది. మరి అవును, రాఘవయ్య గారు ఇల్లు ఎక్కడ? రాఘవయ్య గారు ఇల్లు నీకెందుకు? ఏం లేదండి, కొంచెం చిన్న పని పడిపోయింది. ఏమీ లాభం లేదు. అయితే అవును, ఇదిగో రాఘవయ్య గారంటే ఏమనుకున్నాం, ఆయన పెద్ద భక్తుడు, భజన పరుడు. ఉదయమే గుడికి వెళ్ళందే ఎవరితోటి మాట్లాడట, అందులో మనలాంటి వాళ్ళకు దర్శనమే ఇవ్వట అని కైలాసం పిలకేసన్నాడు. వాడు చెప్పాట. తాగారు చెప్పాడు. భక్తుడు భజన పరుడా? ఉదయాన్నే గుడికి వెళ్తాడా? వస్తున్నాడు. అంతా నేను చెప్పినట్టు చేయాలి. అలాగే ధర్మరాజు అతక్కుంజరహాన్ని ఎలా మింగేశాడో అలాగే నేను కూడా గబుక్ని మింగేస్తాను. అంతే కదా? మేలుకోవయ్యా, మేలుకోవయ్యా, మేలుకోవయ్యా. ఎవరు బాబు మీరు? ఈ ఊరికి కొత్త వారిలా ఉన్నారు. కొత్తగా చేరిన భక్తులమండి. మేలుకో రాఘవ. ఊరికి కొత్త వార్లమైనా రాఘవనికి పాత వార్లమేనండి. ఈ ఊరు దేనికి వచ్చినట్టు? గ్రామ సేవకు వచ్చిన కాలేజీ విద్యార్థులమండి. అలాగా, విద్యార్థులు గ్రామ సేవకు రావటమే కాకుండా శ్రీరాముని సేవకు రావటమా? చాలా ఆనందం బాబు. ఎక్కడుంటున్నారు? ఏదో సత్రంలో పడి ఉంటున్నాంలేండి. దోమలు కుడుతున్నాయి, నీళ్లు లేవు, కరెంటు రాదు, ఏమిటో ఏదోలా ఉందండి. అరే, అసలు ఎవరు బాబు? సౌజన్యపురం అండి. పాపారావు గారు అబ్బాయి. ఏమిటి, మా పాపారావు అబ్బాయ? అవునండి. తమరు రాఘవయ్య గారా? అవును బాబు. మరి నన్ను తెలిసిండు కూడా మా ఇంటికి రాకుండా సత్రంలో ఉంటావు ఏంటి బాబు? అనవసరంగా తమకు శ్రమ కలిగించడం. అయ్యో, నువ్వు రావటం మాకు శ్రమ ఏంటి బాబు? పైగా ఆనందం కూడాను. తనకి ఆనందమేనండి. మరైతే పూజ కానివ్వండి, ఇంటికి వెళదాం. నా పూజ అయిపోయిందండి, నేను వస్తాను. మరి అదేమిటి బాబు, నువ్వు కూడా రా, అబ్బాయికి తోడుగా ఉంది కానీ. ఏదో నాకు తెలుసు ఇల్లు ఒకటి ఉందండి, అక్కడే అలా గడిపేద్దామని. అంతేనంటావా మూర్తి? మరి అంతేగా. మేలుకో రాఘవ, మేలుకో. గజలక్ష్మి, గజలక్ష్మి, ఇదేనా మీ ఇల్లు? అదేనా మీ ఇల్లు? అవునా. కాలేజీ సెలవులు ఇచ్చిన దగ్గర నుంచి నీకోసం నేను పడి చూస్తున్నాను. బిఏ చదువుకున్నా సరే ఏమాత్రం సిగ్గు లేకుండా పిడకలు ఇలా గోడ పుడుతున్నావు చూడు. నిన్ను అభినందించక తప్పదు. నువ్వు మాత్రం బియ్య చదువుతూ సిగ్గు లేకుండా చీపురు పట్టుకొని వీధిలో ఊడుస్తుంటే నిన్ను కంగ్రాట్ చేయాలిగా. గజలక్ష్మి, ఇలా మనిద్దరి చేతిలో కలిసి సంఘంలో చెత్తంతా ఏరి పేడలో కలిపి గోడలకు పిడకల్లా వేయదు. అప్పుడు ప్రతి పిడక మన ప్రేమ కథే చెప్తుంది. గజలక్ష్మి, గజలక్ష్మి, నాన్న, గజలక్ష్మి, గజం, భుజం, భుజమా. రౌడీ గజం నీకు తెలుసా? గజం మాత్రమే కాదురా, వాళ్ళమ్మ గజం ధర కూడా నాకు బాగా తెలుసు. దాని దయవలనే అర గజం తగ్గాను. ఏముందని తగ్గడానికి? ఇంకో గజం తగ్గినా కూడా పర్వాలేదు. అసలు ఎందుకు వచ్చావు? అదే గజాన్ని
ప్రేమించాను. నేను ప్రేమిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు? నేను బాధపడకుండా నువ్వు ప్రేమిస్తున్నావు సరే, అది నిన్ను ప్రేమిస్తుందా? అంతేగా మరి. ఎలాగైనా సరే వాళ్ళ నాన్న కళ్ళల్లో కారం కొట్టి, కారం కాకపోతే పిడికిడి మట్టి కొట్టి కళ్ళల్లో అక్కడే కొట్టాలి. ఏ బడిలోనో గుడిలోనో ఎక్కడైనా కలుసుకుని నా ఒడిలో పుడుకుని చెయ్యి, నీకు పావలా ఇస్తాను. ఎలా ఏ నీ మొహం చూస్తే 3 హత్యలు చేసేటట్టున్నావు. నేను పావలా ఇస్తాను. లేదన్నావుగా? లేదు. పావలా చాలు. చిన్నవాడివైనా ఎంత పెద్ద మాట చెప్తావు. అమ్మాయి ఏమిటి నాన్న? గజల్ నీ కూతురా? ఎవరు కూతురైనా సరే వదలను. నా గజలక్ష్మి బురదలో తామర పువ్వు. అంటే నేను బురదా? నా భార్య బురదా? ఏడవండ్రా అమ్మాయి. పోయి చాంతాడు పట్టరా. ఎందుకు నాన్న? సరే కోలు పట్టరా. అందుగా పట్రా. అదో స్టూడెంట్స్ పెట్టుకుంటున్నావు. నేను స్టూడెంట్ ఒకప్పుడు. నీ మీద నమ్మకం లేదు నాకు. ఏరా సర్టిఫికేట్ కావాలా? చూపిస్తానురా. ఏమైందిరా? అసలు ఏం జరిగింది? ఎవరో కొడుతున్నారా? లేడీసా పోలీసా? ఎవరో పిలకవాడరా? నడిచిందని కూతుర్ని ప్రేమించడమేనా? కాళ్ళ మీద పడతావు ముసలి. అవునా? ముసలినే. కానీ ఆ ముసలి కూడా ఒకప్పుడు నీలాంటి యువకుడేనని, యువకుల ప్రేమ కలాపాలు అతనికి తెలుసని మర్చిపోయావా? ఏది? ఎవరిది? వాడెవడైతే నాకే ముందు నా కాళ్ళ మీద పడి క్షమాపణ చెప్పుకోవాలి. ఊరుకో నాన్న, పాపం కాళ్ళు చేతులు కట్టేస్తే ఎలా క్షమాపణ అడుగుతాడు? గజం, నువ్వు చెప్పిందే నిజం. ఒరే సుబ్బయ్య, ఇతను వదిలే. పెద్దవారు ఓ మాటలా అర్థెక్కుతారా? ఎందుకు? ఏమీ లేదు. మీలాంటి పెద్దవారు కింద నిలబడుండగా నాలాంటి చిన్నవాళ్ళు క్షమించు అని అడగకూడదు. అందుకు ఓహో. వెనక్కి తిరుగుతారా? ఎందుకు? క్షమాపణ అడగడానికి. ఓ అడుగు. పగిలిపోయింది. శిఖరం పగిలిపోయింది. నేనే. ఏంటి? ఊరుకో నాన్న, స్టూడెంట్స్ ఎందుకు పెట్టుకున్నావు? పెట్టుకుని నువ్వా నేనా? అయితే అమ్మాయి నిన్ను ప్రేమించిందన్నమాట. ప్రేమించడం ఏమిటి? 6 సినిమాల్లో డ్యూయెట్లు పాడు. లవ్ లెటర్ రాయడానికి ప్రయత్నించింది, నేనే వద్దాను. ఎందుకని? ఎందుకంటే ఆత్మ కలిసిపోయాయి కదా. చాలా కష్టపడ్డా మైసాన్. కష్టపడ్డాను డాడీ, కానీ ఆ కష్టానికి మాత్రం చాలా ఖర్చు అయ్యింది. ఆ ఖర్చుకు జమా మాత్రం లేదు. మీరు ఇస్తారా పప్పా డాడీ? నా జేబులో ఎంత ఉంటే అంతే బేబీ. థ్యాంక్ యూ డాడీ. ఇదిగో. థ్యాంక్ యూ డాడీ. తొందరపడితే ఏంటి ఏంటిది? బ్రూస్లే ప్రాక్టీస్ చేస్తానమాట. అవును, ఏంటి అనుకోకుండా రాక? అనుకోకుండానే లత కాలేజీ నుంచి ఉత్తరం రాసింది. ఇవాళ సాయంత్రం వస్తుందట. అవును, ఇంకో విషయం నీకు తెలుసా? ఏంటది? గజలక్ష్మి వాళ్ళు ఇక్కడే కాపురం పెట్టారట. ఏది? ఇక్కడంటే ఇక్కడ కాదు, ఈ సిటీలో. సరే, మా నాన్న బుడ్డు కొట్టేసి కారు పట్టుకొచ్చేస్తా. రైట్. నువ్వు ఎక్కడ ఉంటావు? అక్కడ ఉంటాను. అక్కడ. వెళ్ళిపోయి ఓకే. నువ్వు బాబు చెప్తున్నా. అర్జెంట్ గా రమ్మా. డూయిట్లు పడతాను. వెరీ గుడ్ మైసాన్, వెరీ గుడ్. ఈ డ్రెస్ లో చాకులు అంటున్నా. ఓ బ్రూసీ మైసాన్, ఎంత డబ్బు ఉందంతా నీకు ఇస్తాను రా. వెళ్ళి జల్సా చేస్తాను. ఓకే. కారు లేకుండా జల్సా అయి ఉంటాడు. నా థియేటర్ గారు తీసుకెళ్ళి. థ్యాంక్ యూ. నన్ను ఈ చిన్నపీట్లో వెళ్ళమన్నాడు. తనకి మాత్రం టొయోటో ఏమన్నా సరే, నాకు టొమాటోయే టొయోటోయే. చూద్దామ్మ, ఇంత కొత్త కారు పెట్టుకుని నన్ను
ఆ పాత ఫీట్లో వెళ్ళమంటాడా? నేనేమన్నా ఎర్రోడ్నా? మూర్తి, నేనే మూర్తిని. మన కారు వెంట ఎవరు పడుతున్నట్టున్నారు. హాయిగా అమ్మాయిలు అబ్బాయిలు వెళ్తుంటే ఎవరన్నా పడుతుంటారు వెంట, వాళ్ళు వాళ్ళు. సరే, మీరంతా జాగ్రత్తగా ఉండండి. వాళ్ళని పెట్రోల్ తాగించేస్తారు. తాగించు. పేరు అదండి, భలే ట్రై చేశారు. అయ్యో నా ప్యాంటు ఉడికింది. అయ్యో 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 నా ప్యాంటు, అయ్యో నా ప్యాంటు. ఏం కైలాసం, నీకేమన్నా? నేను చెప్పింది వింటే మీకు పడుతుంది పిచ్చి. ఏం లేదండి. అబ్బా, ఏమిటి సార్ మీరు ముఖ్యమైన విషయం చెప్పాలని వస్తే ఇంత తేలిగ్గా తలుపు పూసి లోపలికి వచ్చి కూర్చున్నారే. సర్లే, కూర్చోవయ్యా. కుర్చీ మీద కూర్చోవయ్యా. కుర్చీ ఇక్కడ ఉందా సార్? ముఖ్యమైన విషయం అంటే ఏమిటయ్యా నీ గొడవ? సార్, ఏమీ లేదండి. మీకు తెలిసి కలిసి ఉంటే అభినందిద్దామని, తెలియక కలిసి ఉంటే విచారం వినిపిద్దామని వచ్చాను. అంటే? ఏమి లేదండి, మీ అబ్బాయి రవి రాఘవయ్య గారు అమ్మాయి అంటే మీ బాలగారమ్మాయి ఆ లతతో కలిసి ఒక ఆటలేనా పాటలేనా? అదే సార్ నేను ముందనుకున్నది. BA పరీక్ష ఫలితాలు 927, 28, 29రా. సుందరమూర్తి, నీ నెంబర్ పేపర్లో కనపట్లేదురా? దేవుడే కనపడలేదు, ఎంత పూజ చేసినా పేపర్లో నా నెంబర్ కనపడుతుంది. నీ అమాయకత్వం కానీ అంటే పరీక్ష తప్పుతామని ముందే తెలుసు అన్నమాట. అదిగో రానే వచ్చాడు. ఒరే, ఈ జన్మలో అమ్మాయితో మాట్లాడని చెప్పావట. పరీక్షలో తప్పినంత మాత్రం ప్రేమలో కూడా తప్పించాను దుర్మార్గుడు అనుకున్నావరా? డాడీ, ఇదంతా కూడా లేదు, నాటకంలో నాటకం. మూర్తి, మీతోటి కొన్ని విషయాలు మాట్లాడాలి. అలా గదిలోకి వస్తారా? ఏంటి? సరే, నాకు పని ఉంది, వస్తాను. రేయ్, అమ్మాయిని జాగ్రత్తగా చూసుకో. అలాగే. ఏంటిదంతా? ఆయనే నన్ను కన్నా పితృరత్నం. మీ ఆస్తంతా కుట్టాలని ప్రయత్నించాడు. మిమ్మల్ని ప్రేమించమని అనవసరంగా నన్ను పంపించాడు. నిజాలు తెలుసుకున్నాం. అసలు రవి ఎవరు తెలుసా? సస్పెన్స్. సుయానా మీ మేనత్త కొడుకు. ఏమిటి? రవి నా మేనత్త కొడుకా? నమస్కారం. ఎవరనుకున్నా? పాపారావు లేడు, మీ వేలు విచ్చానన్నా. రామ్మా, మా అమ్మాయి లత కాలేజీలో చదువుకుంటాను. రవని మనకు బాగా కావాల్సిన కురాడమ్మా. గుడి దగ్గర పూజలో కనిపిస్తే తీసుకొచ్చాను. గుడ్ మార్నింగ్ కుమార్ లతాదేవి గారు. గుడ్ మార్నింగ్. చూడమ్మా, అబ్బాయి ఏదో సాంఘిక సేవ కొరకు వచ్చాడట. 4 రోజుల పాటు మన ఇంట్లోనే ఉంటాడు. ఆ పైగా చూపించు. క్షమించండి, గదిలో పూజకు ఏమీ అభ్యంతరం లేదు. ఏమీ అభ్యంతరం లేదు బాబు. చూడమ్మా, అబ్బాయి చాలా దైవభక్తుడు. పూజకు కావాల్సిన సామాను కూడా ఏర్పాటు చేయి. అలాగే. పైకి పాప.
విమల చూసావా, ఎంత వినయం, ఎంత భక్తి. ఈ రోజుల్లో ఈ వయసు కురవాళ్ళలో నేనెక్కడా చూడలేదు. ఏం భక్తి ఏం భక్తురాలా? మీ దొంగ భక్తితో మా నాన్నని బోల్తా కొట్టి నా కోసం ఈ కోటలో పాగా వేశానమాట. భక్తులు అన్నమాట నిజమైతే ఇది. కాకపోతే మీ నాన్నగారు అనుకున్నట్టు ఆ భక్తులు కాదు, నీ భక్తుడి. నీకు పూజ చేయడానికి ఇక్కడికి వచ్చాను. అలాగా, ముందు నీకు పూజ జరగకుండా చూసుకోండి. వరస కుదిరినప్పుడు ఎవరు ఎవరికి పూజ చేసిన తేడా ఏముంటుంది మా అసలు పిల్ల? నాన్సెన్స్, మాటలు మర్యాదగా రాని. లేనిపోని వరుసలు కలిసి వాగావో నీ అసలు రంగు బయట పెట్టి ఈ దీపు విమానం మూత మోగిస్తాను, జాగ్రత్త. నా అసలు రంగు తెలిస్తే అలనాడు అభిమన్యుని వెంట శశిరేఖ పడినట్టు పడగలవే పూబోడి. లత, ఏమైందమ్మా? అదే ఏమీ లేదండి, పూజ సామాగ్రిలో ఎలుక దూరింది. అది చూసి అమ్మాయి గారు భయపడ్డారు. ఎలుక కాదు కదా, ఎలుక కొట్టు కూడా భయపడే రకం కాదని మా నాన్నకి బాగా తెలుసు. అనవసరంగా నీ అతి తెలివితేటలు చూపించి పట్టుబడకు. పట్టుబడక పల్లెట్లు అవుతాయి కానీ పిచ్చి దైవ ప్రసాదం ముందు కాస్త విభూతి పెట్టుకుని వెళ్ళమ్మా. దేవి భక్తురాలా, దేవి. ఏమిటమ్మా న్యూసెన్స్ నాన్ సెన్స్ అంటున్నా? చూడండి, తమలాంటి దైవభక్తులకు పుత్రికారత్నమై ఉండి సాక్షాత్తు ఆ విశ్వేశ్వరుని విభూతి తీసుకోమంటే నాన్ సెన్స్ గిన్సెన్స్ అంటుంది. ఇది ధర్మమా చెప్పండి? తప్పమ్మా, విభూతిని అలా అనకూడదు. అమ్మాయికి తెలియదు రేపు. నువ్వు పర్వాలేదుకోమ్మా. ఆ శ్రీరాములు వారు కూడా అరణ్యవాసం చేస్తూ ఉండగా భోజనం చేసింది ఆకులు అలములే కదండి. కాదు మరి. ఏమండి, అమ్మాయి గారు బయలుదేరింది దేవాలయానికే. అవును బాబు. అయితే ఇంకే పనిలో పని నేను వెళ్ళి పూజ చేసుకుని వస్తాను. స్నానం దేవుని బాబు, తప్పకుండా వెళ్ళరా. పైగా మన బండి కూడా వెళ్తుంది. అమ్మాయి అబ్బాయి కూడా వస్తానంటున్నాడు, తీసుకెళ్ళి. అమ్మమ్మ, అపచారం అపచారం. గుడికని బయలుదేరి వెనకడుగు వేయకూడదండి, మహాపాపం అండి. అమ్మాయి గారితో చెప్పండి. అవునవును, అవునమ్మా, నువ్వేం ఒంటరిగా వెళ్తలేదు. పక్క మన సాముడు ఉన్నాడు. నేను ఉన్నాను. అవునవును, రవి మనకి పరావేడేం కాదుగా. వెళ్ళండి. ఒరే సాంబా, నిద్రపోకుండా ఎత్తు పొలాలు జాగ్రత్తగా చూస్తారు. అసలు ఇద్దరికి ఎద్దబడి కొట్ట. అలాగే వెళ్దా బాబు, వెళ్ళండి. అలాగేనండి. ఏమిటి ఏమిటి చాదస్తూ రవిని అమ్మాయితో పంపడం ఏమిటి? తప్పే ఉంది. ఎలాగో అతనికే ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాం. పైగా మన నిర్ణయంతో పాటు వాళ్ళ మనసులు కూడా కలిస్తే మరీ మంచిది. చాలా బాగుంది. మీకు నచ్చినంత మంచి, నచ్చకపోతే చెడు. చిత్రమైన మనుషులు. ఐఎమ్ సారీ అండి, అలవాటు లేని ప్రయాణం కదండి, అందుకని బ్యాలెన్స్ కుదరట్లేదు. అసలు బ్యాలెన్స్ అంటూ ఒకటి ఉంటే అన్ని కుదురుతాయి. ఏ సాంబడు, బండి నిదానంగా పోని. పాపం పూజారి గారికి బ్యాలెన్స్ కుదరటం లేదట. నేను అసలు తోడటం లేదు అమ్మాయి గారు. మరి ఎందుకో కానీ ఎట్లీ వేళ మరీ హుషారుగా పరిగెడుతున్నాయి. పూజ అంటే వాటికి సరదా పుట్టిందేమో. అయ్యయ్యో, ఇప్పుడు ఎందుకండి పడ్డారు? ఏం లేదండి, గతుకు రాబోతుందండి. ఓ గాడ్. అమ్మా అమ్మా, అయ్యి బాబోయ్. ఏమైంది తమ్ముడు? ఏటోనమ్మా, తమ్ముతూ పొల్లాడు కడుపులో తెగ తిప్పేస్తుంది. కడుపు నొప్పి. నువ్వు వెనక కూర్చో, నేను బండి ఆసుపత్రి తిప్పుతాను. ఇది ఆసుపత్రి నొప్పి కాదు బాబు, కాలో కట్టి నొప్పి. తమరు బండి గుడుకు తోలికెళ్ళండి, నేను వచ్చి కలుసుకుంటాను. తొందరగా నిదానంగా రా. అయ్యో, ఏమండి పూజారి గారు? అమ్మా, తమరు నన్ను గుడికి చేరుస్తారా, హాస్పిటల్ చేరుస్తారా? ఇంటి మధ్యకి చేరుస్తాను, మీరు ధైర్యంగా ఉండండి. గిత్తలండి గిత్తలండి. దిగండి. ఇక్కడ దేనికి? తమ గుడి కావాలో గుళ్ళో దేవుడు కావాలో తెలుసుకోండి. దిగండి. అంటే అరే లేదు గిరే దిగండి, దిగండి. దిగో. ఏం నీ ఉద్దేశం? అవన్నీ తర్వాత, ముందు నా ప్రశ్న సమాధానం చెప్పు. ఏంటది? కట్నాలు తీసుకోవడం మంచిదని వాదించా, నీకు నా మీద కోపంగా ఉంది, అవునా? అవును. నీ చేత నా కాళ్ళు పట్టించుకున్నా, నీకు నా మీద అసహ్యంగా ఉంది, అవునా? అవును. నీ నాన్న బోల్తా కొట్టించి మీ ఇంట్లో నేను పాగా వేశాను, నీకు నా మీద అసూయగా ఉంది, అవునా? అవును. మనుగుడికి పెళ్లి కొడుకులాగా మీ ఇంట్లో తేరగా తిన్నాను మీరు నన్ను తేలిగ్గా చూస్తున్నారు. అవును. మీరు వద్దన్నా మీ వెనకే వస్తున్నారు, మీరు నన్ను చులకం చేస్తున్నారు. అవును. అందుకే మీరు నన్ను ప్రేమిస్తున్నారు. అవును. అవును. వెరీ గుడ్, వెరీ గుడ్, వెరీ గుడ్. దేవీ దర్శనం బాగా జరిగిందా బాబు? దర్శనమే కాదండి, ఈ రోజు నా జన్మ తరించేలా దేవీ కటాక్షం కూడా లభించింది. ఏమని కోరుకున్నావు బాబు? దేవి, పూజకై వచ్చిన నన్ను నీ పాలదాసుని చేసుకున్నావు. జీవితాంతం నీ పూజారిగానే ఉండిపోయే అదృష్టాన్ని కూడా త్వరలో ప్రసాదించమని కోరుకున్నానండి.
అదృష్టవంతుడు బాబు. బాబు అదేమిటి బాబు ముద్ద కింద పెట్టావు? కుక్క ముద్ద అండి, కుక్క ముద్ద. కుక్క ముద్ద అంటే? ఏం లేదండి, పెళ్లి కాని వాళ్ళు మొదట ముద్ద వాళ్ళ మీద ఎక్కువ విశ్వాసం చూపించే కుక్కగా పెట్టాలని మా తాతగారు చెప్పారండి. అలాగా? అయితే మరి పెళ్ళైన వాళ్ళు? పెళ్ళైన తర్వాత భార్య కదండి అందరికంటే ఎక్కువ విశ్వాసం చూపించేది, అందువల్ల ముద్దు ముద్ద కూడా భార్యగా పెట్టారు. రామయ్య గారు, వీర్రామయ్య గారు, కోర్టు కాయలాగా ఉందా? అదే బాబు పెరిగేసుకోకుండా కనిపిస్తున్నా. నాకు పెరిగి అలవాట్లేదండి, నేను ఎప్పుడు వేసుకోనండి, వస్తానండి. అరే ఏమిటది? వాసనండి, మసాలా వాసన, మామిడి ముందు వాసన, మతిపోయే వాసన. చంపేపు. ఏంటండి ఇది? ఎంగిలి కంచం ఉంది, బంధువులు ఎవరైనా వచ్చారా? అదే మన పాపారావు కొడుకులేడు ఏడు కదా నీ దుంపదేగా ఉన్నాడు. వారం రోజుల నుంచి ఇక్కడే ఉన్నాడు. వారం రోజుల నుంచి ఇక్కడ ఉన్నాడా? అయితే వెంటనే నేను అతను చూడాలి. ఆగా తొందర ఇవ్వలేదు, అతను ఇంకా ఇక్కడే ఉంటాడు. ముందు ఆనంద్. తినకుండా పోతానేంటి? నేను ఒకవేళ పోతే మీకు తిన్నది అరుగుతుందా? అదేగా నా బాధ. అమ్మాయి అమ్మా, నాకు వెయ్యి ఒక ఆకు. ఏంటండి పూజారి గారు పెట్టి చదువుతున్నారంటే? చెప్తాను, ఆ కైలాసం గారు ఏం చేస్తున్నాడు? ఫోన్ చేస్తున్నారు. అది సరే, కావాలని ఎక్కిడి పెట్టి అన్నం తినకుండా ఇక్కడికి వచ్చి పెట్టి చదువుతున్నారు ఎందుకు? నేను వెంటనే వెళ్ళాలి ఎక్కడికి? ఇంటికి. ఆ కైలాసం గారు మన ఇద్దరం చూసాను చచ్చిపోతాం. ఏ ఏంటి వాడు కోర్టు పక్షి, మన ప్రేమను కూడా కోర్టు లాగి దావాలు ఏం చేస్తాడు అంటే? అంటే తర్వాత చెప్తాను కానీ ముందు నాకు సహాయం చేస్తావు? ఏంటది? డార్లింగ్ డార్లింగ్ డార్లింగ్, నేనేం చేసినా మన ఇద్దరు మంచి కోసం నీకు తెలుసు కదా, నేను చెప్పినట్టు నువ్వు చేయాలి. ఓకే సరే, అమ్మ నాన్నకి తర్వాత చెప్తాను కానీ మనం మళ్ళీ ఎప్పుడు ఎక్కడ ఎలా కలుస్తామని నాకైనా నిజం చెప్పు. అది నేను చెప్పేదానికంటే నువ్వే ఆలోచించి ఒక పెద్ద లెటర్